ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన గురించి పుంఖానుగా పుస్తకాలు గానీ, అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ గానీ మనకి ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తనదంటూ ఒక విధానంలో, తనదంటూ శైలిలో, పాలనలో దూసుకుపోతా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో పర్యటించారు. నిన్న పర్యటించారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది. అనేక ప్రాంతాల్లో అనేటువంటి సమస్యలు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా రోడ్ల దుస్థితిపై ఉన్న పరిస్థితిని ఆయనకి విశదీకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆయన ఎప్పటి నుంచి రోడ్లు ఇలా ఉన్నాయని మొత్తం వాళ్ళతో కూలంకుషంగా మాట్లాడిన తర్వాత సుమారుగా 70 సంవత్సరాలు, మీరు విన్నది కరెక్టే, 70 సంవత్సరాలు అంటే 7 దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో కనీస మౌలిక వసతులైనటువంటి రవాణా వ్యవస్థకు అవసరమైనటువంటి రోడ్లు లేవని చెప్పేసి ఆయన ముందు కొండబద్దలు కొట్టి చెప్పారు. అయితే వెంటనే తక్షణమే స్పందించిన ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి రోడ్లకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ రోడ్లు ప్యాకేజీలోకి వస్తాయనేది కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి అప్పటికప్పుడు మొత్తం వ్యవస్థ అది ఈ రోడ్లకు సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుందనేది తెలుసుకున్నారు. ఎన్ని రోడ్లు వేయాల్సి వస్తుందనేది కూడా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు 30 కోట్ల రూపాయలను ఆయన శాంక్షన్ చేసిన పరిస్థితి. అంటే 70 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్లను కూడా ఆయన అప్పటికప్పుడు స్పందించి చేయించారంటే ప్రజల హృదయాల్లోకి ఏ విధంగా చొచ్చుకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు చేస్తూ ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సుమారుగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు లెక్కేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మొత్తం 21 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. 21 ముఖ్యమంత్రులు ఏ రోజు కూడా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఏ రోజు పట్టించుకున్నటువంటి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. త్వరలోనే రోడ్లు వేయడానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వేగవంతంగా రోడ్లు వేయాలని కూడా చెప్పారు. అయితే మనం నిత్యం చూస్తూ ఉంటాం, మన్యం ప్రాంతం పేరు చెప్తే డోలీ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి రావడానికి సరైన రవాణా వ్యవస్థ అనేది అక్కడ పూర్తిగా ఉండదు. దీంతో కొంతమంది గర్భిణీ స్త్రీలను కావచ్చు, లేదంటే వయోవృద్ధులను కావచ్చు, అక్కడ నుండి తీసుకురావడానికి డోలీలను ఆశ్రయిస్తూ ఉంటారు. లేదంటే మంచం మీద పడుకోబెట్టి 4 వైపులా నలుగురు మోసుకుంటూ కిలోమీటర్ల మేర 10 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల కిలోమీటర్ల మేర వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి వచ్చింది, రవాణా వ్యవస్థ ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇటువంటి కష్టాలకన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఆయన మనసులో ముందు నుంచే ఉన్నట్టుంది ఈ ప్లాన్ దీనికి సంబంధించి. అందుకనే ఆయన వెళ్ళడం, రోడ్ల వ్యవహారం గురించి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా ఆయన ముందు గోడు వెళ్ళబోసుకోవడం, బడ్జెట్ శాంక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయినాయి. ఈ రోడ్లు వేసే కార్యక్రమం కూడా చకాచకా జరిగిపోతుందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.